హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన పంచకట్టు దోశ ఫుల్ కాంబో రెసిపీని చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు దోశల పిండిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే దోశ వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎర్ర చట్నీని, పల్లీ చట్నీని, బొంబాయి చట్నీని ఇలా ఫుల్ కాంబో రెసిపీని చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ పంచకట్టు దోశ కాంబోని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇవన్నీ కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల దాకా దోశల బియ్యాన్ని వేసుకోండి. ఈ దోశల బియ్యం అని అడిగితే మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇడ్లీ బియ్యం అంటే చూసారా ఇలా కొంచెం చిన్నగా లావుగా ఉంటాయి అన్నమాట. ఇడ్లీ బియ్యం కూడా మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. ఇలా ఇడ్లీ బియ్యం వేసుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. దోశ పిండి టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని కనీసం ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే ఇవన్నీ కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని తీసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ అటుకుల్లో మాత్రం మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని వీటిని సపరేట్గా ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ 6 గంటల సేపు బియ్యం మినపప్పు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. అదేవిధంగా 6 గంటల ముందు నానబెట్టిన అటుకులు చూసారా నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా మెత్తగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న ఈ అటుకులను మొత్తాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని నీళ్లు లేకుండా నీళ్లు వడాట్ చేసేసి ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం లైట్గా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి నీళ్ళు వేసి గ్రైండ్ చేశారంటే మీకు సరిగ్గా గ్రైండ్ అవ్వదన్నమాట. సో మొత్తానికి గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనం పిండి పట్టుకొని చూస్తే మనకి ఇడ్లీ పిండి ఉంటుంది చూసారా రవ్వ కలిపిన తర్వాత ఆ విధంగా కొంచెం రవ్వలాగా తగలాలన్నమాట. మరీ బరకగా కాదు, కొంచెం లైట్గా రవ్వలాగా తగలాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా మరీ లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదు అన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బియ్యం మినపప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే పిండిలోకి వేసుకోండి. సో మొత్తం పిండి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు మీ చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. గరిటతో కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే కన్వీనియంట్గా ఉంటుంది. అంతేకాకుండా పిండి కూడా చక్కగా పులుస్తుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి. పిండిని ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లోనే పిండిని అలా వదిలేశారంటే చక్కగా మనకి పిండి అనేది పులుస్తుంది అనమాట. మీరు కావాలంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని చక్కగా నెక్స్ట్ డే ఉదయాన్నే దోశ వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అంత చక్కగా పొంగిందో. ఇలా పొంగి పిండి పులిస్తేనే మనకి దోశ అనేది టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక నేను చెప్పిన స్టెప్స్ని అస్సలు మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఫాలో అయిపోండి, మీకు చక్కగా దోశ రెడీ అయిపోతుంది. సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఈ పిండి పులిసే టైంలో పిండిలో ఏర్పడిన గాలి అనేది అంతా పోయి పిండి అనేది అణిగిపోయి మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకని నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకొని
ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా 3-4 రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ లూజ్గా జారుడుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. ఇలా మీడియంగా పిండిని ప్రిపేర్ చేసుకోండి. ఇక ఈ పిండిలో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇప్పుడు పంచకట్టు దోశ మీద వేసి పుట్నాల పొడిని చూపిస్తాను. పుట్నాల పొడి కోసం మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇందులో ఏమీ వేసుకోవద్దు. ఈ పుట్నాల పప్పుని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసేసుకొని ఈ పుట్నాల పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం దోశ మీద అప్లై చేసుకోవడానికి ఎర్రకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఒక 7-8 వరకు గుంటూరు మిర్చిని, అలాగే ఒక 7-8 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకొని ఇందులోకి వేడి నీళ్ళని 1 గ్లాసు వరకు వేసుకొని ఈ ఎండుమిర్చిని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకుంటే మనకి ఎర్రకారం అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. గుంటూరు కారం వేసుకోవడం వల్ల మంచి స్పైసీగా కూడా ఉంటుందన్నమాట. సో ఒక అరగంట తర్వాత మనకి ఎండుమిర్చి చూసారా చక్కగా ఉబ్బి ఈ విధంగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీళ్లు లేకుండా ఈ ఎండుమిర్చిని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 7-8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ ఎండుమిర్చి నానబెట్టుకున్న నీళ్ళని జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ ఎర్ర చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో మీకు ఈ చట్నీ అనేది అంత రంగులో వస్తుంది అనమాట. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్ర చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనకి దోశ మీద వేసుకోవడం కోసం పుట్నాల పొడి, అలాగే దోశ మీద అప్లై చేసుకోవడం కోసం ఈ ఎర్ర చట్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇక మనం దోశలోకి నంచుకోవడం కోసం పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పల్లీ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి. సో ఇక్కడ చూసారా, ఈ పల్లీలు అనేది పైన కొంచెం ఇలా రంగు మారేటప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. పచ్చిమిర్చిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి పైన చూసారా ఇలా కొంచెం తెల్లగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మనకి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండు కూడా ఎక్కువగా వేసుకోకూడదు. తర్వాత పొట్టు తీసిన 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కూడా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. సో మీకు చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో చూసుకొని ఆ విధంగా నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ పంచకట్టు దోశకి ఈ పల్లీ చట్నీ అనేది సూపర్ కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఈ దోశలోకి వడ్డించి బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని
ఈ చింతపండుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ చింతపండులోకి 1 గ్లాసు వరకు నీళ్ళను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. మీకు అంత టైం లేకపోతే వేడి వేడి నీళ్ళు పోసుకొని కూడా చింతపండుని నానపెట్టుకోవచ్చు. సో ఒక 10 నిమిషాల తర్వాత చింతపండు మనకి ఇలా మెత్తగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని పిసికి చింతపండులో ఉన్న చింతపండు గుజ్జుని ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా చింతపండు గుజ్జుని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చింతపండు గుజ్జులో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. సో ఇలా ఫస్ట్ ఇవన్నీ కూడా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1-1.5 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని ఈ శనగపిండి మిశ్రమాన్ని కొంచెం పల్చగా రెడీ చేసుకోవాలి. సో శనగపిండి మిశ్రమం చూసారా, ఇలా చక్కగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు, అలాగే 1 ఎండుమిర్చిని వేసుకొని ఈ పోపు దినుసుల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచు దాకా పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ బొంబాయి చట్నీ కోసం ఉల్లిపాయ అనేది ఎర్రగా వేయకూడదు అనమాట, జస్ట్ కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఉల్లిపాయ చూసారా ఎలాంటి రంగు మారకుండా ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, ఆ శనగపిండి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోండి. కలపకుండా వేసుకున్నారంటే శనగపిండి మొత్తం గిన్నెలోకి అడుక్కుండిపోయి పైన నీళ్ళు ఉంటాయి అన్నమాట. అందుకని ఒకసారి బాగా కలిపేసుకొని శనగపిండి మిశ్రమం వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ ఈ చట్నీ అనేది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కలపకుండా అలా వదిలేశారంటే ఈ చట్నీ అనేది గడ్డలుగా కట్టేస్తుంది అనమాట. అందుకని కంటిన్యూగా దగ్గరే ఉండి కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఈ చట్నీని ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకి మనకి శనగపిండి చక్కగా ఉడికిపోయి ఇలా కొంచెం దగ్గరగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది ఇంకా ఎక్కువగా చిక్కబడేంత వరకు ఉడికించుకున్నారనుకోండి మనకి చల్లారిన తర్వాత గడ్డలుగా ఉంటుంది అనమాట, అంటే బాగా గట్టిగా అయిపోతుంది. అందుకని చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కనీసం ఒక 3 నిమిషాలు మాత్రం ఈ చట్నీని ఉడికించుకోవాలి, అప్పుడే మనకి శనగపిండి అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఈ బొంబాయి చట్నీ అయితే ఇడ్లీలోకైనా నార్మల్ దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఈ పంచకట్టు దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది, పుట్నాల పొడి రెడీ అయిపోయింది, అలాగే దోశ మీద అప్లై చేసుకోవడానికి ఎర్రకారం రెడీ అయిపోయింది, దోశలోకి నంచుకోవడానికి పల్లీ చట్నీ, అలాగే బొంబాయి చట్నీ అన్నీ రెడీ అయిపోయాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా మనం దోశను వేసేసుకుందాం. దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని ఈ దోశని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మంటని చిన్న మంట మీద పెట్టుకుంటారో అప్పుడే మీకు దోశ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా తడి ఆరిపోయేంత వరకు ఈ దోశని కాల్చుకోండి. సో దోశ పైన పిండి తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని కాల్చుకోండి. సో దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం కాల్చుకొని మళ్ళీ ఈ దోశని ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఈ దోశ మీద మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, ఆ రెడ్ చట్నీని 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఈ దోశ అంతా కూడా రెడ్ చట్నీని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి, అంతా ఈవెన్గా వచ్చే విధంగా. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే దోశ అనేది మాడిపోతుంది అనమాట. సో దోశ అంతా కూడా ఇలా రెడ్ చట్నీని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఆ పుట్నాల పొడిని కూడా దోశ అంతా ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని ఈ దోశని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని వెంటనే వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీతో, బొంబాయి చట్నీతో, అలాగే రెడ్ చట్నీతో ఒక్కసారి తిని చూసారనుకోండి
ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అంత టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు వేసేసుకోండి. కాకపోతే ప్రతిసారి కూడా మీరు దోస వేసుకునే ముందు ఖచ్చితంగా ఇలా నీళ్ళని చిలకరించుకొని దోసల పెనాన్ని క్లీన్ చేసుకున్నాకే దోస వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోసలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను మీకు దోస చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉంది అనేది. నాకు తెలుసు మీకు ఈ దోస చూడగానే వెంటనే తినాలనిపిస్తుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోస రెసిపీని వెంటనే ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.